కడపలో ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూరైన వాహనాలను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. 5 ఏళ్లుగా ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నిరుపయోగంగా మూలన పడి ఉన్నాయి. ఎస్సీల కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన వాహనాలను 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చాక లబ్ధిదారులకు అందజేయలేదు. ఫలితంగా 2 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. ప్రస్తుతం ఆ వాహనాలన్నీ పిచ్చి మొక్కల మధ్యలో తుప్పుపట్టి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారినా గానీ ప్రజా సంక్షేమం కొరకు పాటుపడితే దేశంతో పాటు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల కొరకు పాటుపడితే ఎట్లయినా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు కలుగుతుందని చెప్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి సబ్సిడీ వాహనాలను అందజేశారు. అయితే 2019లో ఈ వాహనాలను ఈ కడప నగరం వారిలోని చౌటపల్లి సమీపంలోని వాహనాలను మనం చూస్తున్నాము. ఇవి దాదాపు 5 సంవత్సరాలైనా గానీ ఇక్కడే శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే వీటిని గత ప్రభుత్వం ఎస్సీ లబ్ధిదారుల కొరకు మంజూరు చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వీటిని ఎవరికి కూడా ఇవ్వలేదు. అయితే వీటి కొరకు దాదాపు 2 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 100కు పైగా వాహనాలు ఉన్నాయి. నగరంలోని వివిధ కాలనీలకు వెళ్లి చెత్తను తీసుకోవడానికి వీటిని ఉపయోగించాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం వీటిని ఎస్సీ లబ్ధిదారులకు అందజేసింది. ఇవన్నీ సుమారు 60కి పైగా ఇవి వాహనాలు ఉంటాయి. అయితే ఒక 20-30కి పైగా డ్రై క్లీనర్లు మనం ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వం ఎస్సీ లబ్ధిదారుల కోసం మంజూరు చేసిన ఈ యూనిట్లను వైకాపా ప్రభుత్వం ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. కంప చెట్ల మధ్యలోనే ఉండి తుప్పుపట్టి నిరుపయోగంగా ఉన్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి లబ్ధిదారులకు ఇవ్వకపోవడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. లబ్ధిదారులు పదే అధికారులను వెళ్లి అడిగినా గానీ ఎటువంటి లాభం లేకపోయింది. వారు జూన్ 4 తర్వాత వచ్చే ప్రభుత్వం అయినా సరే పట్టించుకొని లబ్ధిదారుల కొరకు ఈ కోట్ల రూపాయల నష్టం వృధా కాకుండా లబ్ధిదారులకు అందజేయాలని లబ్ధిదారులు గానీ కోరుతున్నారు. కెమెరామెన్ జగదీష్ తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, కడప.